నమస్కారం, వెల్కమ్ టు జీకే న్యూస్ 9. కరీంనగర్ 20వ డివిజన్ చాలా ప్రధానమైనటువంటి సమస్యలు ఉన్నాయి. మరి కార్పొరేటర్ గారు, నగర మేయర్ బీజేపీ, పాలకవర్గం డిప్యూటీ మేయర్ గారు ఉన్నారు. మరి నిన్న నేను మేయర్ గారు కూడా వారి పిఏ గారు కూడా మాట్లాడడం జరిగింది. ఈ మోరి నీళ్ళు వాటర్ అనేటువంటిది ఎటు వెళ్ళాలి? మరి ఈ కరీంనగర్ 20వ డివిజన్ రేకుర్తి ప్రజలు ఓటు వేయలేదా కార్పొరేటర్ గారికి? మరి నగరపాలక సంస్థకు ఈ 20 డివిజన్ మీద చిత్తశుద్ధి లేదా? మరి 66 డివిజన్లలో చిన్న భిన్నగా పనులు చేసుకుంటా మరి పక్కనే ఉన్న 21 డివిజన్లకి సుడా చైర్మన్ గారు, పాలకవర్గం మేయర్ గారు, డిప్యూటీ మేయర్ గారు, అధికారులు మొత్తం అక్కడనే ఫండ్స్ ఇచ్చి అక్కడనే కొబ్బరికాయ కొట్టుకుంటా పనిచేస్తున్నారు. మరి 20 డివిజన్ల కార్పొరేటర్ గారికి ఓటు వేయలేదా? మరి కార్పొరేటర్ గారికి పోయి మన అక్కడ కౌన్సిలింగ్ మీటింగ్లో బిల్లులు పెట్టలేదా? కౌన్సిలింగ్ మీటింగ్ జరగలేదా? కమిషనర్ గారు మీకు కూడా నేను సమాధానం నిన్న కూడా ఫోన్ చేసిన నగరపాలక సంస్థ కమిషనర్ గారికి. అసలు ఈ మోరీలు ఎక్కడ టెండర్లు అయినాయి, ఎక్కడ పని జరిగింది, ఎక్కడ పని పూర్తి చేస్తున్నారు మీరు? మరి మేయర్ గారు మీరు గెలిచినాక పాలకవర్గంలో కొత్తగా ఉన్నాక విజిట్ చేయమన్నా కూడా తమరు విజిట్ చేయలేనటువంటి పరిస్థితి ఉంది. ఎందుకు విజిట్ చేస్తలేరు? మరి ఇక్కడ కాంగ్రెస్ కార్పొరేటర్లు ఉన్నారు, ప్రజలకు పనులు ఇస్తలేరా? వాళ్ళకి ఈ డివిజన్కి ఫండ్స్ ఇస్తలేరా? మరి నిద్రపోతున్నారా కార్పొరేటర్ గారు? కనీసం తమరు నిద్రలకెళ్ళి లేవండి. ప్రజలు 20వ డివిజన్ ప్రజలు మిమ్మల్ని ఓటేసిండ్రు. ఆ ఓటుకి బాజప్తా మిమ్మల్ని ఈ డివిజన్లో ఓటుకి అడుగుతున్నారు ప్రజలు. ఆ పని చేయండి. కాంగ్రెస్ ఈరోజు అధికార పార్టీ కాంగ్రెస్ ఉంది. మరి ఇక్కడ పాలకవర్గం వారు బండి సంజయ్ గారు కేంద్ర మంత్రి ఉన్నారు, ఎంపీగా ఉన్నారు. మరి వారి నిధులతోటైనా కనీసం ఈ డివిజన్ అభివృద్ధికి కొంచెం పని చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. రేపు కనుక మీరు వెంటనే ఈ పనిని డి గారు కానీ, ఈ గారు కానీ, ఎస్సీ గారు కానీ రాకపోతే నేను రేపు ఈ డివిజన్ ప్రజలను తీసుకొని బాజప్తా నగరపాలక సంస్థలో ధర్నా చేయవలసి వస్తుంది. మీరు ఏ కేసు పెట్టినా బీఆర్ఎస్ వాళ్ళ మీద సిద్ధం ఉన్నాం. మరి మా కరీంనగర్ మాజీ మంత్రివర్యులు ప్రస్తుతం ఉన్నటువంటి ఎమ్మెల్యే గంగుల కమలాకరణ గారి చొరవతో వారి నిధులతోటైనా మేము ఈ రోడ్లు కానీ, ఈ మోర్లు కానీ వారి కోటలైనా మేము కొబ్బరికాయ కొట్టి శాంక్షన్ చేస్తాం, పనులు చేపిస్తాం. మీకు శాతం అయితే లేదా? మీ మేయర్ గారికి కానీ, డిప్యూటీ మేయర్ గారికి కానీ, కార్పొరేటర్కి శాతం అయితే లేదా ప్రజల దగ్గరికి ఒకసారి విజిట్ చేయడానికి? మరి ఇప్పుడు చూసిండ్రు మీరు పరిస్థితి. ఈ పరిస్థితి అతిఘోరంగా ఉన్నది 20 డివిజన్ది. కనీసం అధికారులు పట్టించుకోవాలని నేను డిమాండ్ చేస్తున్నా. ప్రజలు కూడా వారు డిమాండ్ చేస్తున్నారు. మరి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు, స్థానిక ప్రజలు కూడా సమస్యలు మీరు వినాలి. నా పేరు ఎండి సైఫ్, నేను బీఆర్ఎస్ పార్టీ మైనార్టీ కార్యకర్త. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి. మరిన్ని వీడియోలను పొందడానికి దయచేసి సబ్స్క్రైబ్ చేయండి.